హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సై టాక్స్. ఫ్రెండ్స్, ఈ రోజు మన టాపిక్ ఏంటంటే వరంగల్ ఎయిర్పోర్ట్ లేటెస్ట్ అప్డేట్ పైన ఎందుకని వరంగల్ ఎయిర్పోర్ట్ అనేది డిలే అవుతుంది, వాటికి గల కారణాలు ఏంటి, దాంతో పాటుగా వరంగల్ ప్రజల యొక్క చిరకాలిక కోరిక వరంగల్ ఎయిర్పోర్ట్ దాదాపు 40 నుంచి 50 సంవత్సరాల నుంచి వరంగల్ ఎయిర్పోర్ట్ కోసం వరంగల్ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వరంగల్ ప్రజల యొక్క చిరకాలిక కోరిక ఎందుకంటే ఒక టైంలో వరంగల్ ఎయిర్పోర్ట్ కేవలం రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే పెద్ద ఎయిర్పోర్ట్లలో ఒక ఎయిర్పోర్ట్ గా ఆ, చూసే టైం అది. అలాంటిది వరంగల్ ఎయిర్పోర్ట్ లేకపోవడం వల్ల దాని నుంచి ఇండస్ట్రీస్ కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి చాలా ఇబ్బంది అవుతుంది. మాకు ఎలాగైనా మా ఎయిర్పోర్ట్ మాకు కావాలని చెప్పి వరంగల్ ప్రజల యొక్క చిరకాలిక కోరిక. దాంతో పాటుగా కేవలం వరంగల్ ప్రజలే కాకుండా యావత్ తెలంగాణ ప్రజలు కూడా ఇంకో ఎయిర్పోర్ట్ ను కోరుకుంటున్నారు. అందులో వరంగల్ ఎయిర్పోర్ట్ ని కోరుకుంటున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఒకే ఒక్క ఎయిర్పోర్ట్ ఉంది, అది శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అందులో మాత్రమే ఫంక్షనింగ్ జరుగుతుంది, ప్రజలు అక్కడ నుంచి రావడం పోవడం జరుగుతుంది. బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంది కానీ అది ఫంక్షనింగ్ లో లేదు, అక్కడ నుంచి ప్రజలు ట్రాన్స్పోర్ట్ అవ్వలేరు. సో తెలంగాణకి ఒకే ఒక ఎయిర్పోర్ట్ ఉంది. కానీ పక్క రాష్ట్రాలైన ఆంధ్రకు చూసుకున్నా, అటు కర్ణాటకకు చూసుకున్నా, ఇటు తమిళనాడు చూసుకున్నా 4 నుంచి 5 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఉదాహరణకు ఆంధ్రలోనే చూసుకోండి, మన విజయవాడలో కానివ్వండి, రాజమండ్రి కానివ్వండి, తిరుపతి కానివ్వండి, దాంతోపాటు కడప కానివ్వండి, ఇటు వైజాగ్ కానివ్వండి, ఇలా 4 నుంచి 5 ఎయిర్పోర్ట్లు ఆంధ్రలో ఉన్నాయి. అటు హైయెస్ట్ ఎయిర్పోర్ట్స్ గుజరాత్ లో కూడా 8 నుంచి 10 ఎయిర్పోర్ట్లు కలిగి ఉన్నది. అలాంటి తెలంగాణలో కేవలం ఒకే ఒక ఎయిర్పోర్ట్. దీనివల్ల ట్రాన్స్పోర్టేషన్స్ కి ఇబ్బంది కాకుండా ముఖ్యంగా ఇండస్ట్రీస్ రావడానికి, కంపెనీస్ రావడానికి చాలా ఇబ్బంది పడుతుంది తెలంగాణ. అందులో టైర్ 2 సిటీస్ అయిన వరంగల్, కరీంనగర్, ఖమ్మం లాంటి సిటీస్ కి ఇంకొక అవైలబిలిటీ దగ్గరలో ఇంకో ఎయిర్పోర్ట్ ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే వరంగల్లో ఇప్పటికే టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కానివ్వండి, దాంతో పాటుగా ఐటీ కంపెనీస్ కానివ్వండి ఈ మధ్య కాలంలో రావడం అనేది జరిగింది. అలాంటిది ఎయిర్పోర్ట్ కనుక ఉంటే ఇంకా ట్రాన్స్పోర్టేషన్ మెరుగై ఎయిర్పోర్ట్ పెరగడం వల్ల ఇంకా ఆ కంపెనీస్ రావడం అనేది జరుగుతుంది. ఇంకా అక్కడి ప్రజలకు ఉపాధి కలుగుతుంది. ఈ ఈ వరంగలే కాకుండా చుట్టుపక్కల ఉత్తర తెలంగాణకి ముఖద్వారం వరంగల్. అలాంటి వరంగల్ కి ఎంప్లాయ్మెంట్ అనేది ఇంకా క్రియేట్ అవుతుంది, ఇండస్ట్రీస్ ఇంకా రావడం జరుగుతుంది. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లాంటి ప్రజలకు ఇది ఒక వరంలా ఉంటుంది ఈ ఎయిర్పోర్ట్. సో ఈ ఎయిర్పోర్ట్ ఎందుకు డిలే అవుతుంది, వాటికి గల కారణాలు ఏంటి, ఈ వరంగల్ ఎయిర్పోర్ట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ విషయాలన్నీ మన వీడియోలో తెలుసుకుందాం. అయితే 1930లో అప్పటి నిజాం రాజైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ ఎయిర్పోర్ట్ ని నిర్మించడం జరిగింది. ఇది కేవలం చిన్న ఎయిర్పోర్ట్ కాదు, ఇది అప్పటి అన్డివైడెడ్ ఇండియా అంటే అఖండ భారతదేశంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ ఈ వరంగల్ మామ్నూర్ ఎయిర్పోర్ట్. దాదాపు 1875 ఎకరాలు కలిగి ఉన్న ఎయిర్పోర్ట్ ఇది. అప్పటికే ఇండియాస్ లార్జెస్ట్ రన్వే కలిగి ఉన్న ఈ ఎయిర్పోర్ట్ అప్పుడు ఇక్కడ నుంచి టర్మినల్స్ ఉండేటి, దాంతో పాటుగా లార్జెస్ట్ రన్వే. అది కాకుండా క్రూ సిబ్బందికి, పైలట్స్ కి సపరేట్ క్వార్టర్స్ ఉండేటి, కార్గో సర్వీసెస్ నడిచేటి. దాంతో పాటుగా ఈ ఎయిర్పోర్ట్ నుంచి వరల్డ్ వార్ 2 కు కూడా ఇక్కడ నుంచి సర్వీసెస్ నడిచాయి. ఇండో పాక్ చైనా ఆ టైంలో కూడా దీన్ని చాలా యూస్ఫుల్ గా యూజ్ చేశారు ఇండియన్ గవర్నమెంట్ కూడా. దాంతో పాటుగా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మన పండిత్ జవహర్లాల్ నెహ్రూ కానివ్వండి, దాంతో పాటుగా ప్రెసిడెంట్ కానివ్వండి, ఈ ఎయిర్పోర్ట్ ని యూజ్ చేయడం జరిగింది. దాదాపు 1980 వరకు ఈ ఎయిర్పోర్ట్ ఫంక్షనింగ్ లో ఉండేది. దీని వల్ల వరంగల్ అజంజాయ్ మిల్కి చాలా బాగుండేది. అంటే వరంగల్ అజంజాయ్ మిల్కి ట్రాన్స్పోర్టేషన్, దాంతో పాటుగా ఇటు సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ ఫ్యాక్టరీ కూడా దీని నుంచి అంటే ఇది ఉండడం వల్ల వాళ్ళకు ఒక ఆయుపట్టులా ఉండేది, ఒక బూస్టప్ లా ఉండేది ఆ ఇండస్ట్రీస్ కి. అక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, లేకుంటే దానికి సంబంధించిన ఓనర్స్ కానివ్వండి, రాకపోకల కోసము, లేకుంటే మినిస్ట్రీస్ రాకపోకల కోసము ఇది చాలా బాగా పనిచేసే కార్గో సర్వీసెస్ మరియు ఈ సర్వీసెస్ కి ఈ ఎయిర్పోర్ట్ అనేది చాలా బాగా ఉండేది. అయితే ఏం జరిగింది అంటే 1981 లో ఈ ఎయిర్పోర్ట్ సడన్ గా క్లోజ్ చేయడం అనేది జరిగింది. అంటే దీని సర్వీసెస్ అన్ని ఆగిపోయాయి, దీని తర్వాత సర్వీసెస్ జరగలేదు. అయితే ఈ సర్వీసెస్ జరిగిన తర్వాత 1875 ఎకరాలు కలిగి ఉన్న ఈ మామ్నూర్ ఎయిర్పోర్ట్ మెల్లమెల్లగా దాని యొక్క ఎన్రోచ్మెంట్ అంటే దాని యొక్క ల్యాండ్ అనేది తగ్గిపోవడం జరిగింది. కొంత ల్యాండ్ ఎన్సీసీ క్యాడర్ కి, కొంత ల్యాండ్ బెటాలియన్ కి, అలా కొంత ల్యాండ్ మిల్క్ డైరీకి ఇవ్వడం వల్ల ఇప్పుడు కేవలం మామ్నూర్ ఎయిర్పోర్ట్ కి 686 ఎకర్స్ మాత్రమే కలిగి ఉంది. అయితే
లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారము ఈ ఎయిర్పోర్ట్ 686 ఎకర్స్ తోని కట్టడం అనేది కుదరదు. ఎందుకంటే భవిష్యత్ అవసరాల కోసము ఒక 1000 ఎకరాలు ఉంటే బాగుంటుందని చెప్పి ఒక కోరిక. అయితే అప్పటి నుంచి ఎయిర్పోర్ట్ ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన కొత్త ప్రభుత్వం ఎయిర్పోర్ట్ ఎలా అయినా స్థాపిస్తామని చెప్పడం జరిగింది. 1981 నుంచి కంటిన్యూగా ఎయిర్పోర్ట్ ఎలాగైనా సాధిస్తామని చెప్పి ఇటు రాజకీయ నాయకులు చెప్పడం, ఇటు ప్రజలేమో చూడడము, ఆశలతో చూడడము, మళ్ళీ అది జరగకపోవడం, పేపర్స్ వర్క్ మాత్రమే, న్యూస్ పేపర్లో ఆర్టికల్ మాత్రమే ఇలా వచ్చి వరంగల్ ప్రజలు ఎప్పటికీ నిరాశ చెందుతూ వస్తూ ఉండేవారు. అయితే తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త ఆశలు అనేది చిగురించాయి. ఎందుకంటే తెలంగాణ కేవలం ఒకే ఒక ఎయిర్పోర్ట్ ఉంది కదా, కొత్త ఎయిర్పోర్ట్ రావడం వల్ల అంటే కొత్త రాష్ట్రం వల్ల కొత్త ఎయిర్పోర్ట్ ఎలాగైనా వస్తుంది అని చెప్పి తెలంగాణ ప్రజల యొక్క ఆశలు చిగురించాయి. కేవలం వరంగల్ మాత్రమే కాదు, జక్రాన్పల్లి కానివ్వండి, దాంతో పాటు బసంత్ నగర్ కానివ్వండి, ఇలా ఆదిలాబాద్ కానివ్వండి, కొత్తగూడెం కానివ్వండి, ఇలా ఎయిర్పోర్ట్స్ కొత్తగా తీసుకొస్తామని చెప్పడము, స్టేట్ గవర్నమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి కూడా ఇక్కడ నుంచి రిక్వెస్ట్ పంపడము, ఉడాన్ స్కీమ్ అంటే ఆమ్ నాగరిక్ అంటే నార్మల్ ప్రజలు కూడా ఎయిర్ ఫ్లై చేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఉడాన్ స్కీమ్ అనేది తీసుకోవడం జరిగింది. అందులో వరంగల్ ఎయిర్పోర్ట్ ని కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. అయితే వరంగల్ ఎయిర్పోర్ట్ ముందు సెలెక్ట్ చేయడం జరిగింది. అయితే వీళ్ళకి కొన్ని అడ్డంకులు కూడా ఉన్నాయి. ఆ అడ్డంకులు ఏంటంటే 686 ఎకర్స్ ఉన్నాయని చెప్పాను కదా. అయితే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే భవిష్యత్ అవసరాల దృష్ట్యా, ఎందుకంటే వరంగల్ రేపటి రోజు హైదరాబాద్ తో కంపీట్ చేయగలదు. అలాంటప్పుడు వరంగల్ లో ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కొన్ని ఉన్నాయి, దాంతో పాటుగా వరంగల్ లో టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంది. ఇది ఫ్యూచర్ లో ఇంకా బూస్టప్ అయ్యి ఇక్కడ నుంచి సర్వీసెస్ ఇంకా ఎక్కువ అవసరం పడతాయి, ఇంకా ఇండస్ట్రీస్ వస్తాయి. దాంతో పాటుగా ప్రజలు కూడా ఇక్కడ నుంచి డొమెస్టిక్ సర్వీసెస్ ఢిల్లీ, బాంబే, బెంగళూరు ఇలాంటి ప్లేసెస్ కి వెళ్ళడానికి వీలు ఉంటుంది. సో దీని దృష్టిలో చూసుకుంటే భవిష్యత్తులో ఫారెన్ వెళ్లే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలాంటప్పుడు ఈ ఎయిర్పోర్ట్ ని ఫ్యూచర్ కోసం అంటే కేవలం డొమెస్టికే కాదు, ఇంటర్నేషనల్ పర్పస్ కూడా మనకి ఇంత ల్యాండ్ అనేది అవసరము. అప్పుడు అయితే మనకు 1.8 కిలోమీటర్స్ రన్వే ఉండేది, ఇప్పుడు ప్రజెంట్ దృష్ట్యా మనకు 3.8 కిలోమీటర్స్ రన్వే అనేది అవసరము. సో ల్యాండ్ అక్విజిషన్ అనేది అవసరం అని చెప్పి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది. అదనంగా ఇంకొక 250 నుంచి 300 ఎకర్స్ కోరడం జరిగింది. అయితే దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ కోసం చూడడం జరిగింది. అప్పటి గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా 100 కోట్లు శాంక్షన్ చేసింది. కానీ అయితే అప్పుడు ఏం జరిగిందంటే ఎలక్షన్ కూడా రావడం వల్ల అది ఆగిపోయింది. పక్కనున్న మామ్నూర్, గుడ్డూరుపల్లి, దాదాపు అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల యొక్క విలేజెస్ యొక్క ల్యాండ్ అక్విజిషన్ కోసం వెళ్ళడం అనేది జరిగింది. అయితే మేజర్ ప్రాబ్లమ్ ఈ ల్యాండ్ అక్విజిషన్ కంటే కూడా ఇంకో ప్రాబ్లం ఉండేది. అది ఏంటంటే జిఎంఆర్ సంస్థ నుంచి. అది ఏంటంటే జిఎంఆర్ సంస్థ హైదరాబాద్ ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టేటప్పుడు ఒక డీల్ చేసుకుంది. ఆ డీల్ ఏంటంటే ఒక అగ్రిమెంట్ చేసుకుంది. ఆ అగ్రిమెంట్ ఏంటంటే ఎయిర్ డిస్టెన్స్ 150 కిలోమీటర్స్ అనేది 150 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఏ ఇతర ఎయిర్పోర్ట్ అనేది కట్టడం అనేది జరగదు. అలా అని 2006 లో ఈ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. దాదాపు ఈ అగ్రిమెంట్ 25 to 30 years వరకు చేసుకోవడం జరిగింది. దీని వల్ల వరంగల్ లో ఎయిర్పోర్ట్ స్థాపించలేని పరిస్థితి. ఎందుకంటే వరంగల్ హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి ఎయిర్ డిస్టెన్స్ ప్రకారం 150 కిలోమీటర్స్ కంటే తక్కువ ఉంది. సో దాని వల్ల ఈ ఎయిర్పోర్ట్ కట్టాలన్నా కూడా వాళ్ళ నుంచి అప్రూవల్ రాని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో లేటెస్ట్ గా ఈ 2024 లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇటు రామ్మోహన్ నాయుడు గారు, మన తెలుగు ఎంపీ ప్లస్ సెంట్రల్ ఎయిర్ మినిస్టర్ తను ఉండడం వల్ల ఏం జరిగింది, చొరవతోని ఈ వరంగల్ ప్రజల కోరిక మేరకు వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది, స్టేట్ గవర్నమెంట్ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్. అయితే దీంతో జిఎంఆర్ సంస్థ ఆ ఒప్పందాన్ని కేవలం వరంగల్ వరకే, అంటే వరంగల్ కి ఒక్కదానికి ప్రియారిటీ ఇచ్చి ఆ ఒప్పందాన్ని తీసేయడం అనేది జరిగింది. తీసేసిన తర్వాత ఇప్పుడు ఏమైంది, ఇక ల్యాండ్ వచ్చేసింది. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్ కూడా 250 crores ల్యాండ్ అక్విజిషన్ కోసము శాంక్షన్ చేయడం అనేది కూడా, రిలీజ్ చేయడం అనేది కూడా జరిగింది. అయితే ఇప్పుడు ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్ కోసము దాదాపు 200 నుంచి 250 ఎకరాల భూమి అనేది అవసరము. పక్కనున్న గుంటూరుపల్లి కానివ్వండి, ఇటు మామ్నూరు ఊరు కానివ్వండి, దాని పక్కన ఇంకా చుట్టుపక్కల ఇంకొక 2-3 ఊర్ల నుంచి ల్యాండ్ అక్విజిషన్ కావాలి. అయితే ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ మేజర్ ప్రాబ్లమ్ గా అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఉడాన్ స్కీమ్ నుంచి అప్రూవ్ ఇచ్చేసింది. వాళ్ళు ల్యాండ్ మీరు కలెక్ట్ చేసి మాకు ఒక 900 to 1000 ఎకర్స్ మధ్యలో మాకు ఇచ్చేస్తే మేము ఎయిర్పోర్ట్ పనులు స్టార్ట్ చేస్తాం. విత్ ఇన్ 1 to 1.5 year లో మేము ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేసేసి ఇది జాతికి అంకితం చేస్తామని చెప్పి
సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. అయితే స్టేట్ గవర్నమెంట్ కూడా దీనిపైన నిబద్ధతతో ఉంది. ఎలాగైనా ల్యాండ్ కలెక్ట్ చేసి అక్వైర్ చేసి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఇవ్వడానికి రెడీగా ఉంది. అయితే ఇక్కడ ప్రాబ్లము అక్కడ ఉన్న రైతులతో, ఎందుకంటే మార్కెట్ ప్రైస్ ప్రకారము వాటి డిమాండ్ పోవడమే. అంటే మార్కెట్ ప్రైస్ ప్రజెంట్ చూసుకుంటే అక్కడ 1 కోటి నుంచి 2 కోట్ల మధ్యలో డిమాండ్ అనేది ఉంది. స్టార్టింగ్ లో 30 లక్షలతో మొదలైన ఈ ల్యాండ్ అక్విజిషన్ ఎకరానికి దాదాపు ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ 1 కోటి నుంచి 1,20,00,000 వరకు కూడా ఇస్తామని చెప్పడం జరుగుతుంది. కానీ అక్కడున్న రైతులు మాకు సరే ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కోసం మీరు అడుగుతున్నారు కదా, మేము ఇస్తాము, కానీ మాకు స్టార్టింగ్ లో వీళ్ళు 5 కోట్ల వరకు అడగడం జరిగింది. దాని నుంచి బార్గెన్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు 2 కోట్ల రూపాయలు కూడా అడగడం జరుగుతుంది. దాంతో పాటుగా వాళ్లకు రెసిడెన్సీ కోసం కొత్తగా ఇల్లు కూడా నిర్మించి ఇవ్వాలని చెప్పి కోరడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇరువైపులా తప్పలేదు. ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం, దేశ భవిష్యత్తు కోసము ఎయిర్పోర్ట్ కట్టడం అనేది చాలా అవసరము. వరంగల్ ప్రజలే కాకుండా ఇక్కడ కంప్లీట్ దేశానికి కూడా యూస్ఫుల్ అయ్యేది ఈ ఎయిర్పోర్ట్. అయితే ఇక్కడ రైతులకు కూడా అన్యాయం జరగదు. ఎందుకంటే రైతులు అక్కడున్న రెసిడెంట్స్ కి వాళ్ళ భూమి వాళ్ళకు ఉపాధి, వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ లేకుంటే అక్కడ ఉంటూ వాళ్ళు బతికే వాళ్ళకు కూడా ప్రాపర్ రేట్, అంటే ఇప్పుడు దాదాపు 1 కోటి నుంచి 2 కోట్లు అడుగుతున్నారు కదా, 2 కోట్ల పైన అడుగుతున్నారు కదా, 1.5 కోటి ఇలా ఏంటంటే వాళ్ళు కూడా కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళు ఈ ల్యాండ్ ఇవ్వడం వల్ల రేపటి రోజు వాళ్ళ ప్లేస్ డెవలప్ అవుతుంది. దాంతో పాటు అక్కడ ఉన్న వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మేజర్ ఇష్యూ ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్. ఈ రేట్ అనేది కుదరడం లేదు. ఈ రేట్ అనేది ఒకవేళ కుదిరిన తర్వాత ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ ఈ 250 to 300 ఎకర్స్ అదనంగా ఇచ్చేయడం అనేది జరుగుతుంది. ఈ ఇచ్చేసిన తర్వాత ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ఎయిర్పోర్ట్ పనులు త్వరగా కంప్లీట్ చేసి ఎయిర్పోర్ట్ అనేది వరంగల్ ప్రజల కోరిక అనేది, ఆశలు అనేది తీరవేయడం అనేది జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం ప్రజెంట్ అన్ని ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయ్యాయి. కేవలం ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం మాత్రమే ఉంది. అదొక్కటి క్లియర్ అయిపోతే వరంగల్ ఎయిర్పోర్ట్ అనేది మనం అతి త్వరలో చూడవచ్చు. ఆశిద్దాం వరంగల్ ఎయిర్పోర్ట్ ఉన్న అడ్డంకులన్నీ త్వరగా తీరాలి అని చెప్పి, దాంతో పాటు వరంగల్ ఎయిర్పోర్ట్ త్వరగా స్థాపించాలని చెప్పి కోరుకుందాం. ఎందుకంటే రేపటి ఈ ఎయిర్పోర్ట్ వల్ల మనకు చాలా ఎంప్లాయ్మెంట్స్ క్రియేట్ అవుతాయి. ఇప్పటికే చాలా ఇండస్ట్రీస్ వచ్చాయి, ఇంకా ఇండస్ట్రీస్ రావడానికి కూడా వీలు ఉంటుంది. జాబ్ క్రియేషన్ అనేది కూడా జరుగుతుంది. దాంతో పాటు ట్రాన్స్పోర్టేషన్ ఇంకా ఈజీ అవుతుంది. వరంగల్ కి ఆల్రెడీ బస్ స్టాండ్స్ ఉన్నాయి, రైల్వే స్టేషన్స్, రైల్వే నెట్వర్క్ ఉంది. దాంతో పాటుగా ఈ ఎయిర్ నెట్వర్క్ కూడా రావడం జరిగితే వరంగల్ కి ఇంకా బాగుంటుంది. ఉత్తర తెలంగాణకి ఇది ఒక రాజధానిలా మారిపోతుంది. దీంతో చాలా మంది ఉత్తర తెలంగాణ ప్రజలకు అంటే ఆదిలాబాద్ నుంచి కానివ్వండి, కరీంనగర్ నుంచి కానివ్వండి, హైదరాబాద్ వెళ్ళవలసిన అవసరం కూడా ఉండదు. వాళ్ళకు కూడా ఇటు ఖమ్మం నుంచి వాళ్ళకు కూడా కేవలం వరంగల్ వస్తే సరిపోయింది. అలాంటి సర్వీసెస్ ఇక్కడ నుంచి ఉంటాయి వాళ్ళకు. ఆశిద్దాం వరంగల్ ఎయిర్పోర్ట్ అనేది త్వరగా కంప్లీట్ అయ్యి ఆ అడ్డంకులన్నీ తొలగాలని చెప్పి. అయితే నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. ఈ వరంగల్ ఎయిర్పోర్ట్ అప్డేట్ పైన మీకు ఎలాంటి అప్డేట్స్, అంటే మీకు ఎలాంటి కామెంట్స్ ఉన్నా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయాలను. ఇక్కడ వరకు చూసారంటే ఖచ్చితంగా నా వీడియో మీకు నచ్చినట్లే అని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బాయ్.